కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థి మారెడ్డి లత విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి సవిత. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు తాము ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగినప్పుడే పులివెందుల ప్రజలు తమతో ఉన్నారని అర్థం అయిందని ఆమె అన్నారు. పులివెందులలో ఈ విజయంతో పులివెందుల అభివృద్ధికి ప్రజలు బాటలు వేశారన్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేశామని, ఇప్పుడు పులివెందుల ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా త్వరలో నెరవేరుస్తామని ఆమె పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకువెళ్లి ఎందుకు చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకుని పనిచేస్తున్నారని ఆమె గుర్తు చేశారు. జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా 74.5% ఎన్నికలు జరిగాయి. మరి ఎన్నికలు కూడా ఓటింగ్ కూడా స్వచ్ఛందంగా గత కొన్ని సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి ప్రజలు మేము ఎప్పుడు వైఎస్ కుటుంబం ఎప్పుడు ప్రచారానికి కూడా రాలేదు. మరి ఇప్పుడు ప్రచారం రావడం జరిగింది. ఒక పక్క తెలుగుదేశం వారు, కాంగ్రెస్ వారు, టీడీపీ, మరి ఇండిపెండెంట్ వారు అందరూ వచ్చి ప్రచారం చేయటం, మరి మేము స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఓటు ఉపయోగించుకున్నామని స్వచ్ఛందంగా ప్రజలు రావటం చెప్పటం కూడా మీ మీడియా ద్వారా కూడా అందరికీ తెలిసింది. మరి ఖచ్చితంగా మేము పులివెందుల ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో, ఎందుకంటే ప్రజలు వచ్చిన స్పందన, మేము గత సంవత్సరం నుంచి చేసిన అభివృద్ధి, దీంతో ప్రజలు కోరుకున్న మార్పు, మరి ఇక్కడ పెత్తందారి వ్యవహారం, ఇక్కడ సపరేట్ ఒక రాజ్యాంగమే రాశారు. ఎన్నికలు అంటేనే రిగ్గింగ్ చేసుకోవడమే తప్ప ఓటేసింది లేదన్న విషయం మనందరికీ తెలుసు. మరి ఈరోజు సంపూర్ణంగా వారందరూ స్వచ్ఛందంగా ఓటేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి గారిని మెజార్టీతో గెలిపించిపోతున్నారన్న విషయం కూడా మాకు, ఎందుకంటే మాకు వచ్చిన ఫీడ్బ్యాక్, మీ ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా మేము తీసుకొని మేము మంచి మెజార్టీతో గెలవబోతున్నామనే విషయం కూడా తెలియజేస్తున్నాం. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా 74.5%